ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది. చాణక్య నీతి ప్రకారం ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి. బై సరస్వతి ఇన్ పబ్లిష్డ్ థర్స్డే, ఏప్రిల్ 25, 2024 రాత్రి 10:22 IST. చాణక్య నీతి నేటి ఆధునిక ప్రపంచంలో ఆనందంగా జీవించాలంటే డబ్బు అవసరం. ఏ అవసరం వచ్చినా డబ్బు కావాలి. చాణక్యుడి ప్రకారం సంక్షోభ సమయంలో డబ్బు కంటే మంచి స్నేహితుడు లేడు. డబ్బు సంపాదనతో పాటు దాని సక్రమ వినియోగం గురించి కూడా తెలుసుకోవాలి. డబ్బును తెలివిగా ఖర్చు చేసేవారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో డబ్బుకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాడు. జీవితాన్ని సరళంగా మరియు సులభంగా మార్చుకోవడానికి డబ్బు అవసరమని చాణక్యుడు చెప్పాడు. అయితే డబ్బును చాలా త్వరగా నాశనం చేసే కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ డబ్బు సంపాదించడానికి అలాంటి కార్యకలాపాలు చేయకూడదు. అక్రమంగా సంపాదించిన డబ్బు. చాణక్యుడు ప్రకారం హింసించడం, ఇతరులను కించపరచడం మరియు మతపరమైన కార్యకలాపాలు చేయడం ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు. అలా సంపాదించిన డబ్బు దగ్గర ఉండకపోవడమే మంచిది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలాంటి సంపదను ఆశించకూడదని చాణక్యుడు చెప్పాడు. ఇతరులకు హాని కలిగించడం, మతపరమైన చర్యలు చేయడం లేదా శత్రువుతో చేరడం ద్వారా సేకరించిన డబ్బు త్వరలో చేతి నుండి జారిపోతుంది. ఎందుకంటే అలాంటి డబ్బు మీకు అవసరమైన సమయంలో ఉపయోగపడదు. మనిషి ఎప్పుడూ కష్టపడి మంచి పనుల ద్వారా మాత్రమే సంపదను కూడగట్టుకోవాలి. దొంగతనం లేదా మోసం ద్వారా సంపాదించిన డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు మీకు కొద్దికాలం ఆనందాన్ని ఇస్తుందని చాణక్యుడు చెప్పాడు. కానీ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా మరియు రిలాక్స్గా ఉండలేరు. అలాంటి డబ్బు మీకు భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దొంగతనం లేదా మోసం చేసి డబ్బు సంపాదించేవాడు పేదవాడు కావడానికి ఎక్కువ సమయం పట్టదని చాణక్యుడు చెప్పాడు. దురాశ. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ స్వార్థం మరియు అత్యాశతో ఉండకూడదు. సంపదలకు దేవత అయిన లక్ష్మి స్వార్థపరులు మరియు అత్యాశపరులకు దూరంగా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో అత్యాశ, స్వార్థం ఉండకండి. అలాంటి వారి చేతిలో డబ్బు ఎక్కువ కాలం ఉండదు. మితిమీరిన ఖర్చు, తమ ఆదాయానికి మించి ఖర్చు చేసే వ్యక్తులు జీవితంలో మరిన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారని చాణక్య చెప్పారు. కాబట్టి డబ్బు సంపాదించడంతో పాటు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. డబ్బు ప్రాముఖ్యత. డబ్బు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మీకు అవసరమైనది మాత్రమే ఖర్చు చేయండి. అలాగే ఎల్లప్పుడూ భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేసుకోండి. చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో సహాయపడుతుంది. చాణక్య నీతి ప్రకారం దేవాలయాలకు డబ్బు ఇవ్వడం ద్వారా దైవానుగ్రహం మీపై కురిపిస్తుంది మరియు దాత యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది. నిత్యం ఆలయానికి డబ్బు చెల్లించే వ్యక్తి జీవితంలో పేదరికాన్ని అనుభవించడు. నిరుపేదలకు, నిస్సహాయులకు సాయం చేసేవారి సంపద రోజురోజుకు పెరుగుతుందని చాణక్య నీతి చెబుతోంది. పేదలకు ఆర్థిక సాయం చేసే వారిని చూసి లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అతను వారికి చాలా సంపద మరియు దీవెనలు ఇస్తాడు.